మానవ కార్యకలాపాలను వినూత్నంగా మార్చివేస్తున్న అధునాతన సాంకేతికత కృత్రిమ మేధ. ప్రపంచ దేశాలు ఏఐ సామర్థ్య విస్తృతిని అన్వేషించడంలో పోటీ పడుతున్నాయి. ఆ శక్తిని ఉపయోగించుకుంటూ అందులో మరింత నైపుణ్యాన్ని సమపార్జిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5-6 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించనున్న గ్లోబల్ ఏఐ సమ్మిట్ 2024 ఆ సమూల పరివర్తన సాధక సాంకేతికతలో అతి నూతన పోకడలపై వెలుగులు ప్రసరించనుంది. ఆరోగ్య భద్రత, జీవశాస్త్రాలు, విద్య, వ్యవసాయం, న్యాయ వ్యవస్థ, తయారీ రంగం, పౌర సేవలు ఇత్యాది రంగాలలో ఏఐ ఆధారిత నవీకరణల ప్రగాఢ విస్తార ప్రభావ ప్రాబల్యాలను అధ్యయనం చేసి సంబంధిత మార్పులపై మన అవగాహనను మరింతగా మెరుగుపరుచుకునేందుకు ఆ సమ్మిట్ దోహదం చేయనుంది. ట్రాఫిక్ జామ్లను తగ్గించడం నుంచి అధిక దిగుబడులు సాధించడంలో రైతులకు తోడ్పడడం వరకు ప్రభుత్వాలు తమ పౌరులకు అందిస్తున్న సేవల తీరుతెన్నులను ఏఐ సాంకేతికత కొత్త పుంతలు తొక్కిస్తోంది. గ్లోబల్ టెక్నాలజీ కేంద్రంగా శీఘ్రగతిన వినుతికెక్కుతున్న హైదరాబాద్ ఏఐ ఆధారిత భవిష్యత్తు కల్పించే అవకాశాలను సమగ్రంగా ఉపయోగించుకునేందుకు సర్వసన్నద్ధంగా ఉంది. ప్రెడిక్టివ్ ఎనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్ తదితర వ్యవస్థాపిత ఏఐ సాంకేతికతలు ప్రభవిస్తోన్న జెనరేటివ్ ఏఐతో కలిసి ఒక కొత్త పారిశ్రామిక విప్లవానికి దారితీస్తున్నాయి. నిన్న ఒక స్వప్నంగా, భవిష్యత్ దర్శనంగా మాత్రమే ఉన్న ఏఐను ఉపయోగించుకోవడం అనేది నేడు ఒక యథార్థంగా ఉంది. తెలంగాణలో సాంప్రదాయిక వ్యవసాయక సవాళ్లు అధిగమించేందుకు ఏఐని ఫలప్రదంగా ఉపయోగిస్తున్నారు. పంట సమాచారం, సాగు భూముల పరిస్థితులను విశ్లేషించడం ద్వారా ఏఐ రైతుల వైయక్తిక అవసరాలకు అనుగుణమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తూ దిగుబడులను అధికం చేస్తోంది. ఏఐని ఉపయోగించుకున్న రైతులు ఎకరాకు సగటున 21% అధిక దిగుబడిని సాధించారు. పంటల సాగులో వారు ఉపయోగించే క్రిమి సంహారక మందుల వినియోగం 9%, ఎరువుల వాడకం 5% తగ్గిపోగా దిగుబడుల విక్రయ ధరలు 8% మేరకు పెరిగాయి. హైదరాబాద్లోనూ ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాలను, రోడ్లపై వాహనాల రాకపోకలను మరింత సమర్థంగా క్రమబద్ధం చేసేందుకు ఏఐ తోడ్పడుతోంది. ఏఐ శక్తిదాయక వ్యవస్థలు వాహనాల రాకపోకల తీరుతెన్నులను వాస్తవ సమయంలో విశ్లేషిస్తూ ట్రాఫిక్ లైట్లను నియంత్రించడం ద్వారా ట్రాఫిక్ రద్దీని కూడళ్లలో 30% మేరకు, కాలుష్యకారక ఉద్గారాలను 10% మేరకు తగ్గించగలుగుతున్నాయి. అంటువ్యాధుల విజృంభణను ముందస్తుగా మదింపు వేయడం, నిధులు అధికంగా అత్యవసరమైన వ్యాధి నిరోధక కార్యకలాపాలకు కేటాయింపులు చేయడంలో సహాయపడటం ద్వారా ఆరోగ్య భద్రతలో ఏఐ కీలక పాత్ర వహిస్తోంది. కోవిడ్ మహమ్మారి కాలంలో ఆ అనారోగ్య హానికి గురయ్యేందుకు ఎక్కువ అవకాశమున్న ప్రజా సమూహాలను గుర్తించేందుకు ప్రెడిక్టివ్ ఎనలిటిక్స్ను ఉపయోగించి మంచి ఫలితాలను సాధించారు. ఏఐ ఆధారిత ఆరోగ్య భద్రతా పద్ధతులు మారుమూల గ్రామాల ప్రజలకు సైతం అత్యవసర వైద్య సలహాలు సత్వరమై సుగమంగా సమకూరేందుకు విశేషంగా తోడ్పడుతున్నాయి. ప్రభుత్వాల పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు ఏఐ ఆధారిత సాధనాలు దోహదం చేస్తున్నాయి. భారీ పరిమాణంలో ఉన్న సమాచారాన్ని విద్యుత్ వేగంతో మదించి ప్రభుత్వ వ్యయాలలో అవకతవకలను కనుగొని వనరులను మరింత వివేకవంతంగా వినియోగించేందుకు ఏఐ తోడ్పడుతోంది. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఏఐని ఉపయోగించి వారి అభ్యసన అనుభవాలను సమున్నతం చేసేందుకు ఏఐని ఉపయోగిస్తున్నారు. ఏఐ ఆధారిత విద్యా వేదికలు వైయక్తిక అభ్యసన శైలిని ముదింపు చేసి అందుకు అనుగుణంగా పాఠ్యాంశాలను మార్చి ప్రతి విద్యార్థికి వైయక్తికమైన విద్యా బోధన చేయడంలో ఏఐ విశేష పాత్ర వహిస్తోంది. అలాగే విద్యా సంస్థల దైనందిన పాలనా ప్రక్రియలను ఆటోమేట్ చేయడం ద్వారా ఉపాధ్యాయులు తమ దృష్టిని పూర్తిగా బోధనా విధులపై కేంద్రీకరించేందుకు ఏఐ తోడ్పడుతోంది. పారిశ్రామిక రంగంలో వివిధ సంస్థలు తమ యూనిక్ డేటా నుంచి గరిష్ట ప్రయోజనం పొందేందుకు, సమస్త వాల్యూ చైన్స్ను తిరిగి ఊహించేందుకు, తమ సిబ్బంది యంత్రాల పనితీరును విస్తారంగా మెరుగుపరుచుకునేందుకు, కొత్త కల్పనలను ప్రోత్సహించేందుకు ఏఐ విశేషంగా తోడ్పడుతోంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా రంగంలో అపార సమాచారాన్ని తరచి చూసి దూరదృష్టితో కూడిన నిర్ణయాలు తీసుకునేందుకు ఏఐ సహాయపడుతోంది. తద్వారా ముందస్తు అంచనా సామర్థ్యాన్ని మెరుగుపరిచి వాస్తవ సమయంలో మోసాలు, అక్రమాలను గుర్తించి నిరోధించడం సాధ్యమవుతోంది. మన సమస్త జీవిత పార్శ్వాలను విప్లవీకరించే శక్తి ఏఐకి ఉంది. ఈ అధునాతన సాంకేతికతను ఉపయోగించుకోవడం అంతకంతకు పెరుగుతున్నందున తత్ఫలితంగా ఉత్పన్నమవుతున్న పలు క్లిష్ట విషయాలను నిశితంగా పరిశీలించి వాటిని పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత గోప్యత, పారదర్శకత, వివరణీయత, నిష్పాక్షికత, జవాబుదారీతనం, అనువర్తన, భద్రత, రక్షణ మొదలైన వ్యవహారాలలో
ఏఐ మూలంగా పలు సమస్యలు నెలకొంటున్నాయి. ఏఐ మూలంగా తలెత్తే సమస్యలు, ఇక్కట్లను జరూరుగా గుర్తించి సకాలంలో సంపూర్ణంగా పరిష్కరించుకోవాలి. ఏఐ వ్యవస్థలు సేకరిస్తున్న సమాచారం గోప్యత భంగానికి, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగానికి దారితీసే ప్రమాదముంది. ఏఐ వ్యూహాలు, ప్రణాళికలతో ముందుకు సాగుతున్న సంస్థలు అనేకం అపాయాలు, అవకాశాల మధ్య సమతుల్యతలను ఎలా సాధించాలనే విషయమై శ్రద్ధ చూపుతున్నాయని మా సొంత అనుభవాలతో పాటు టీసీఎస్ ఏఐ ఫర్ బిజినెస్ స్టడీ కనుగొన్న విషయాలు స్పష్టం చేస్తున్నాయి. భారతదేశ సైబర్ సిటీగా ప్రసిద్ధికెక్కిన హైదరాబాద్ ఏఐ విప్లవాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అన్ని విధాలా సర్వసన్నద్ధంగా ఉంది. నగరంలో సాటిలేని రీతిలో పెరుగుతూ ప్రభావదాయకంగా ఉన్న నవీన సాంకేతికతల వ్యవస్థలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో ఏఐ విప్లవ పురోగమనానికి సానుకూల పరిస్థితులను సమృద్ధంగా సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ ఒక ఉన్నత స్థాయి విద్యా కేంద్రం. నగరంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఏటా వేలాది ఇంజనీరింగ్ పట్టభద్రులను రూపొందిస్తున్నాయి. ఏఐ విప్లవాన్ని నగరంలోనే కాకుండా విశాల భారతదేశం అంతటా ఏఐ విప్లవాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంలో ఆ ప్రతిభావంతుల పాత్ర కీలకమైంది. ఏఐ మూలంగా లక్షలాది ఉద్యోగాలు మటమాయమవుతున్న మాట నిజం. అయితే 2025 సంవత్సరం నాటికి ఏఐ తన మూలంగా మాయమవుతున్న ఉద్యోగాల కంటే 12 మిలియన్ ఉద్యోగాలను అధికంగా సృష్టించనున్నదని అంచనా. ఒక్క భారతదేశంలోనే రాబోయే కొద్ది సంవత్సరాలలో దాదాపు 4 లక్షల కొత్త ఉద్యోగాలు ఏఐ మూలంగా సృష్టి కానున్నాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే వేలాది ఇంజనీరింగ్ నిపుణులు ఏఐలోనూ, ఏఐ సంబంధిత సాంకేతికతలలోనూ శిక్షణ పొందుతున్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఇందుకు విశేషంగా దోహదం చేస్తున్నాయి. వీటికి తోడు కొత్తగా తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ రాబోతోంది. శీఘ్రగతిన ఆవిర్భవిస్తున్న జాబ్ మార్కెట్ డిమాండ్లను తీర్చేందుకు అవసరమైన నిపుణులను ఆ శిక్షణ కార్యక్రమాలు తీర్చిదిద్దుతున్నాయి. హైదరాబాద్లోని టీసీఎస్ సెంటర్ ఏఐ సంబంధిత సాంకేతికతలలో 67,000 మందికి శిక్షణ ఇచ్చింది. హైదరాబాద్లో స్టార్టప్లకు నూతన సాంకేతికతల సృష్టికి అద్వితీయమైన అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఈ మహానగరంలో 6,000కి పైగా స్టార్టప్లు ఉన్నాయి. వీటిలో అత్యధిక సంస్థలు ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఇన్నోవేషన్లో అగ్రగాములుగా ఉన్నాయి. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లే వ్యోమ నౌకలను నిర్మించడమే కాకుండా సంబంధిత ఇతర సాంకేతికతలను సృష్టించే స్టార్టప్ ఒకటి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. భద్రత, నిఘా ఏర్పాట్లకు అవసరమైన ఏఐ శక్తిదాయక రోబోలను మరొక స్టార్టప్ తయారు చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతి స్మార్ట్ సిటీలోనూ ఇవి త్వరలోనే అంతర్భాగం కానున్నాయి. హైదరాబాద్ ఏఐ రంగంలో మదుపులు పెరుగుతున్నాయి. ఈ నగరంలోని స్టార్టప్లు ఏటా $0.54 బిలియన్ నిధులను సమకూర్చుకోగలుగుతున్నాయి. గ్లోబల్ టెక్ కంపెనీలు, సెమీ కండక్టర్ కంపెనీలు, హైపర్ స్కేలర్స్, వివిధ రంగాల్లోని బహుళజాతి కంపెనీలు హైదరాబాద్లో విశేషంగా ఉన్నాయి. వీటి భాగస్వామ్యంతో ఏఐ విప్లవాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అధునాతన సాంకేతికతలకు నెలవుగా ఉండడమే కాకుండా వాటి వికాసానికి అవసరమైన సమస్త అనుకూలతలకు సంగమ స్థలంగా ఉన్న హైదరాబాద్ ఏఐ ఆధారిత భవిష్యత్ నిర్మాణానికి సరైన నెలవు. ప్రతి ఒక్క పౌరుని శ్రేయస్సు, రక్షణకు ఉపయోగపడే ఫలప్రదమైన ఏఐ ఆధారిత భవిష్యత్ నిర్మాణానికి హైదరాబాద్ అభయమిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ ఏఐ సమ్మిట్ 2024 ఆ సమున్నత, వినూత్న భవిష్యత్తును దర్శించే అవకాశాన్ని సమకూర్చుతోంది. ఈ ఉత్తేజకర ప్రస్థానంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి అయ్యేందుకు సరైన పరిస్థితులను, సబబైన భావాలను, సవ్యమైన సంధానాన్ని ఆ ప్రపంచ సదస్సు స్థిరపరచనున్నది.